ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తావు అన్నారు అప్పట్లో ఆడబిడ్డ నిధి. అయితే ఇప్పుడు అది ఆ 1500 అనేది ఇక తుస్సేనా ఇవ్వరా? ఎందుకు అంటే ఇవ్వననైతే కూటమి ప్రభుత్వం చెప్పదు, ఇస్తారు. కానీ ఎలా ఇస్తారు? ఆ 1500 మీద ఎన్ని ఆంక్షలు విధిస్తున్నారు ఇప్పుడు? ఆ 1500 ఇప్పుడు ఈ మిగిలిన పథకాలు అమలు చేసినట్టు అందరూ ఏమనుకున్నారు? ఒక ఏంటది సంక్షేమ పథకాల్లో పింఛన్ ఎలా ఇస్తున్నారు అలాగే 1500 కూడా ఇచ్చేస్తారేమో నెల నెల వేలుముద్ర వేయించుకొని. ఇప్పుడు ఆ తల్లికి వందనం ఎలా ఇస్తారో ఏడాదికి ఒకసారి అలాగే నెల నెల ఇది కూడా 1500 ఇచ్చేస్తారేమో అని అనుకున్నారు. కానీ P4కి దాన్ని అనుసంధానం చేస్తానంటున్నారు ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఇవ్వదా డబ్బులు. P4లో భాగంగా మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటారో